హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మనం టమోటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పట్టా, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా సాట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనము స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత సన్నగా పొడుగుగా తరిగిన టమోటాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. టమోటాస్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పౌడర్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా సిమ్లో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. నేను చిట్టి ముత్యాలు రైస్ తీసుకుంటున్నాను. అవి రైస్ వేసుకుని కొంచెం కూడా నీళ్ళు లేకుండా మంచిగా వడగట్టుకొని 1 అవర్ నానబెట్టిన తర్వాత రైస్ తీసుకుంటున్నాను. దాన్ని బాగా కొంచెం ఫ్రై లాగా అటు ఇటు తిప్పి, వెంటనే నీళ్ళు పోయకూడదండి. కొంచెం ఇలా మంచిగా కలుపుకొని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మంచిగా ఒక మిక్స్ ఇవ్వాలి. అంటే మంచిగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ టైంలోనే ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలిపి మూత పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టానండి. ఎందుకంటే బాగా కుక్ అవుతుంది, బయట నుంచి గాలి వెళ్ళదు. బాగా కుక్ అవుతుందని సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. మంచిగా రెడీ అయిపోయి ఉంటుందన్నమాట మన టమోటా రైస్ విత్ చిట్టి ముత్యాలు. మంచిగా రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే అండి. చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.